అండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. విశ్వకార్తికేయ గారు హీరో అండ్ ఆయుష్ పటేల్ గారు హీరోయిన్. బ్రహ్మాండంగా ఉంది మూవీ. కొత్త కాన్సెప్ట్ బాగుంది. కలియుగ పట్టణంలో అసలు ఆ పేరు కూడా క్యాచీగా ఉంది టైటిల్. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ మూవీలోనే ఇంత బాగా ఒక సైకో అంటే చిన్నప్పటి నుంచి మనకే తెలియని ఒక రోగం ఉంటే మనం దానికి ఎలా ఫ్యూచర్ ఎలా మనము దానికి వచ్చి ఏమంటారు సర్కమ్స్టాన్స్ కానివ్వండి, దాన్ని బట్టి ఆయన ఎలా బిహేవ్ చేస్తారో ఆయన చాలా బాగా చేస్తారండి హీరో. అంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది, చాలా బాగా చేసాడు సార్. అసలు యాక్టింగ్ చూసినా మనకు జూనియర్ అంటే కనిపించింది. మీరు యాక్టింగ్ చేస్తుంటే ఇచ్చి పడేసారు, దిప్పు లేపేసారు. ఇంకోటి 2-in-1 యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు. ఇంకోటి మేడం మీ యాక్టింగ్లో చాలా బాగుంది మేడం, నిజంగా చెప్తున్నా. కంగ్రాచులేషన్, మీరు కూడా సూపర్ చేసారు యాక్టింగ్. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్ ఉంది. ఇలాంటి సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. అన్నా ఒక్కటి చెప్తున్నా, నేను స్టార్టింగ్ చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలాళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా. అన్న చిన్నప్పుడు ఎప్పుడో చూసినా అన్న, అప్పడాలు అమ్ముతూ కనిపించాడు. ఇప్పుడు మాత్రం థియేటర్లో అసలు మామూలు హీరో యాక్షన్ కాదన్న, నిజంగా మైండ్ దొబ్బింది నాకైతే. నిజంగా చెప్తున్నా కదా, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందన్న. నీ యాక్టింగ్ పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న, నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లవర్స్ కానీ నిజంగా ఒక మంచి కంటెంట్ భయ్య. అంటే సినిమాలో ఒక ట్విస్టో, ఇంటర్వెల్ ట్విస్టో, క్లైమాక్స్ ట్విస్టో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఏంట్రా బాబు, సీన్ ట్విస్టే అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే ఇదెందుకురా ఇలా జరుగుతుంది, అరే ఏమవుతుందిరా అక్కడ అని చెప్పి నిజంగా నా మైండ్ అయితే దొబ్బింది. కానీ క్లైమాక్స్లో ఒకటి అర్థమైందన్న, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు అనమాట. సో పార్ట్ 2 కోసం నేను చాలా అంటే చాలా బాగా ఈగర్ చేస్తున్నా. మళ్ళీ లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఈ కలియుగ పట్టణంలో అనే సినిమాని పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు, అగౌరాలు అన్న ముందుగా చెప్పాలి, సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. మీరు 2 కవర్ చేశారు చూడు, చాలా బాగా అనిపించింది నాకు. మీరు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేశారు. వీళ్ళు డ్రగ్స్ గురించి కానీ ఆ డబ్బు మొత్తులో అంటే పేరెంట్స్ ఎలా చూస్తారంటే ఒక అబ్బాయి మంచోడు, ఒక అబ్బాయి చెడ్డోడు అని తెలిసినప్పుడు దూరం పెడతారు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అని చూపించడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నవేడేస్ చాలా జరుగుతున్నాయి, ట్విన్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే పర్టికులర్ టైంలో పుట్టడం వల్ల లేకుంటే వగేరా ఉంటాయి. బట్ దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం అనేది డైరెక్ట్ సార్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఇలా, అమ్మాయిలో కావచ్చు అబ్బాయిలో కావచ్చు, చాలా డిఫరెన్స్ చూపించి వాళ్ళని బాధ పెట్టడం, దానివల్ల వాళ్ళు సైకలాజికల్గా ఇదవ్వడం చాలా జరుగుతుంది. సో ఈ సినిమాని చూసే వాళ్ళకి నేను అయితే ఒకటే చెప్తాను, సినిమాని చూసి నేర్చుకోవడం, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలంటే మంచిగా నేర్చుకోవాలి. బట్ కొన్ని సినిమాలు అనేవి రియాలిటీగా జరుగుతున్నాయి, సో అలాంటి వాడికి దూరంగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చూపిస్తాయి. మనం దాని నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనేది మాత్రమే నేర్చుకోవాలి, అలా ఎలా చేయాలన్న మాత్రం కాదు. బట్ ఈ సినిమాలో చూపించిన డ్రగ్స్ థీమ్ కానీ అసలు ఆ ట్విస్ట్ ఉంటుంది భయ్యా, మీరు థియేటర్లో చొక్కాలు దింపుకోవడం గ్యారంటీ. ఎందుకంటే అరే ఏంట్రా ఇది అని ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు. హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అన్న. ఇప్పుడే కలియుగ పట్టణంలో సినిమా వచ్చిన ఇది కదా సినిమా. నేను వీక్లీ ప్రతి వీక్ సినిమా వస్తానా, నాకేదో కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మెయిన్గా అన్న గురించి చెప్పా అంటే మ్యాచింగ్ అంటే అర్థమైందన్న. ఓకే, ఎప్పుడు మేము సింగిలే కానీ అన్న రొమాన్స్ ఉంటుంది ఒక సీన్, నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి చెప్పు అంటే అసలు ఎన్ని వేరియేషన్ అండి దాంట్లో. ఈ వేరియేషన్ ఏందా అన్న నా సినిమాలో చూడండి, ఆ వేరియేషన్ చేంజ్ అయిపోతాడు. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. డైరెక్టర్ గారు మీరు తీసుకున్న స్టోరీ అంటే చాలా సినిమాలు రొమాన్స్గా తీసుకుంటారు అండ్ కామెడీగా తీసుకుంటారు. దీంట్లో ఒక కంటెంట్ అంటే ఏదో ఒక చూపించాలని చూపించిండు. దీంట్లో ఒక కంటెంట్ ఉందన్న. మీ అందరూ మన మీడియా మిత్రులు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలా, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మూవీ మంచి కంటెంట్ ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు నచ్చింది చాలా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను కలియుగ పట్టణంలో సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఏ సినిమా అయినా 20 నిమిషాల తర్వాత ఇంటర్వెల్ తర్వాత ప్రీ క్లైమాక్స్కు ఒక అవగాహన వస్తుంది. కానీ ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సార్ మెంటల్ ఎక్కించారు ఆ ట్విస్టులతో. అయితే
చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. చాలా అంటే ఒక మంచి కంటెంట్, డ్రగ్స్ మీద మీరు డైరెక్టరే కాదు మంచి యాక్టింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మీకైతే మీరు పెట్టిన రూపాయికి 100 రూపాయలతో సమానం అనమాట. సో అంత మంచి కంటెంట్, ఒక మంచి విలువలతో కూడిన సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే కలియుగపట్నం సినిమా చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే సినిమాని చాలా అంటే చాలా బాగా తీశారన్న. ఆ తర్వాత మన హీరో గారికి డబుల్ రోల్లో చేయమంటే అంత మామూలు విషయం కాదు. డబుల్ రోల్లో చేసుకుంటూ యాక్టింగ్ చింపేశారు సార్. సినిమా అయితే అసలు మీకు ఎక్కడ చూసినా మీకు సినిమా ఇంకేమవుతుంది సస్పెన్స్ ఉంది. సినిమాలో అయితే నాకు నచ్చింది. సినిమాలో అన్న ఇది ఉంది అది లేదు, సాంగ్సే కానీ బీజేఎంఏ కానీ ఇవే కానీ చాలా బాగుందన్న. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మీకు ఇంకా మూవీలో అలాగే గుర్తుండిపోతుంది. మీకైతే ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చే కొంచెం సినిమా అయితే సినిమా అంటే ఇది అనిపిస్తుంది. మీకైతే సినిమా ఓవరాల్ చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూసి వస్తున్న కలియుగ పట్టణంలో మూవీ మాత్రం చాలా బాగుందన్న. నేను ఇప్పటి వరకు ఇలాంటి మూవీ చూడలేదు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఈ మూవీని తీసినందుకు. హీరో గారు అయితే ఇచ్చి పడేశారు. యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, డబుల్ యాక్షన్. హీరోయిన్ గారు మాత్రం అదరగొట్టేశారు యాక్టింగ్. చాలా అయితే